హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్డ్. ఈరోజు మీ సుమిత్రం కిచెన్కి వచ్చేసినాము. ఈరోజు ఏందో స్పెషల్. హాయ్ మా, ఈరోజు ఏంది? ఈరోజు కోడి లివర్ 1 కేజీ తెచ్చుకున్నాము. ఈ కోడి లివర్ తోటి ఫ్రై చేస్తాను. ఈ కోడి లివర్ కండి 4 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా మిరియాల పొడి, జీలకర్ర పొడి 1 చెంచా, 2 చెంచా ఉప్పు, చిటికెడంతా పసుపు, 1 తెల్లగడ్డ, 1 గడ్డ తీసుకుని దంచి పెట్టుకున్నా. తర్వాత కరివేపాకు. ఈ ఫ్రైకి ఐటమ్స్ ఇవన్నీ. ఇప్పుడు కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 4 చెంచాలు వేసుకోవాలండి. ఎందుకంటే 4 చెంచాలు ఫ్రై చేస్తున్నా కదా లివర్ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువనే ఉండాలండి. నూనె 4 చెంచాలు వేసుకున్నా. ఏడెక్కిందండి. ఏడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర ఏది వేయొద్దండి. దీంట్లో ఫ్రై కదా, నేనైతే ఏమి వేయను. ఖాళీ ఆయిల్లో ఇవి వేసుకోవాలి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా వేసుకోవాలి ఈ ఫ్రైకి. లివర్ వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ లివర్ని చేసే విధానం మీరు చూడండి, ఫస్ట్ నుంచి ఎలా చేశానో. ఇప్పుడు ఇది ఇట్లానే ఒక 20 నిమిషాలు ఇట్లానే కలుపుకుంటా మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోవాలి మనం. 20 నిమిషాల తర్వాత అండి చూడండి లివర్ ఫ్రై ఎంత బాగా అయిందో. ఇప్పుడు నేను వేయాల్సింది 2 చెంచాలు ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు చిటికెడు పసుపు, ముందే దంచి పెట్టుకున్న 1 తెల్లగడ్డ ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ 3 వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, 1 తెల్లగడ్డ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకునేది 4 చెంచాల కారం. ఈ ఫ్రైకి లివర్కి ఈ 4 చెంచాల కారం వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నానండి 1 చెంచా. ఇప్పుడు మిరియాల పొడి 1 చెంచా. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసేస్తున్నా. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసినానండి. ఇప్పుడు ఇది ఇలాగే ఒక 5 నిమిషాలు ఉండాలండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు. లివర్ అయిపోయిందండి. చూడండి ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నా. కోడి లివరు అయిపోయిందండి. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి మీరు ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఫ్రై చేసుకుని దీంతో చారైనా, పప్పు చారైనా, రసమై ఏదో ఒకటి పెట్టుకుని పక్కగా పెట్టుకుని నంచుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, నేను చేసే విధానం సబ్స్క్రైబ్ చేసుకోండి.